డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పిఎస్లో విచారణకు హాజరైన ఉత్కంఠ నెలకొంది. అయితే నెల 19న విచారణకు హాజరు కాకుండా వారం రోజులు గడువు కావాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. ఆ గడువు నిన్నటితో పూర్తి కావడంతో ఇవాళ వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మాఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, నిన్నటితో వర్మ కోరిన వారం రోజుల గడువు పూర్తయిన నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఒంగోలు పోలీసుల విచారణకు ఈ రోజు కూడా రామ్ గోపాల్ వర్మ డుమ్మా కొట్టుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వర్మ ఈ నెల 19వ తేదీనే విచారణకు హాజరు కావాల్సింది. అయితే తనకు బిజీ షెడ్యూల్, సినిమా షూటింగ్స్ ఉన్న నేపథ్యంలో వారం రోజులు గడువు కావాలని చెప్పని వర్మ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే వర్మ కోరిన విజ్ఞప్తి మేరకు ఈ నెల 25వ తేదీ అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పని మరోసారి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ వర్మకి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు కూడా ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరు కావడం లేదని వర్మ తన లాయరు ఎవరైతే ఒంగోలులో ఉన్నారో శ్రీనివాస్ కి సమాచారం అందించారు. తదుపరి ఏదైతే పోలీసుల విచారణకు సంబంధించి తాను అనుకుంటున్న ఏదైతే ఉందో అది పోలీసులకు నేరుగా చెప్తానని కూడా ఆయన చెప్పినట్టుగా లాయర్ శ్రీనివాస్ మనకు తెలియజేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్కింగ్ చేసిన కేసులో వర్మ ఒంగోలు పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినా గానీ వర్మకి ఊరట లభించలేదు. అయితే ఒంగోలులో పోలీసుల విచారణకి హాజరైతే తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పాటు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని కూడా వర్మ మరో పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. రేపు ఈ పిటిషన్ విచారణకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు కూడా వర్మ రావడం లేదని చెప్పని ఇప్పటికే సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్రావు.